కూడా ఇమ్మీడియట్గా సీజ్ చేసి బయటకు పారిపోకుండా చూడాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సార్, ఈరోజు మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్లో పెద్దిరెడ్డి బాధితులు అధిక సంఖ్యలో వచ్చి మా భూములు దోచుకున్నారని ఇదొకటి కూడా మీకు రుజువండి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఇంకా పెద్దిరెడ్డి బాధితులు ఇక్కడ ఉన్నారు. మా గ్రీవెన్స్ సెల్కి వచ్చారు పార్టీ ప్రధాన కార్యాలయంలో. అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమన్నాం. ఎప్పుడైతే ఇతను విజిలెన్స్కి దొరికిపోయాడో, ఎప్పుడైతే ప్రభుత్వం ఇతని మీద చట్టం తన ఇనుప పాదాన్ని ఇతని మీద మోపబోతుందో యథేచ్ఛగా భయం విడిచిపెట్టి ముందుకు వస్తున్నారు. మా పార్టీ కార్యాలయంలో 10 సంఖ్యలో వచ్చారు బాధితులందరూ కూడా. అంతా మా వాళ్ళు గ్రీవెన్స్లో కూర్చున్న పెద్దలు లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఇది ఇతని అవినీతి సంపద. నేను ఇక్కడ ప్రెస్ మాట్లాడుతుంటే అక్కడ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మా భూములు కొట్టేశారు, మా ఆస్తులు కొట్టేశారు. ఈ రకం ఇటువంటి కుటుంబాన్ని మనం ఎక్కడ చూడలేదు సార్. ఇటువంటి కుటుంబం సభ్య సమాజంలో ఉండటానికి వీల్లేదు సార్. వీళ్ళకి సభ్య సమాజంలో నివసించే హక్కు లేదు ఈ కుటుంబానికి. ఈ రకంగా కొట్టేశారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కుటుంబం మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఒక ప్యాలెస్ లాగా ఉంటుందటండి ఆయన గెస్ట్ హౌస్. అడవిలో ఇతను దాన్ని ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఒక ప్యాలెస్ లాగా ఉంటుందట. అది రైతుల కోసం బొందాన్ని అబద్ధాలని. రైతు ఎవడు అందులో అడుగు పెట్టలా. ఈ కుటుంబం విలాసాలకి కట్టుకున్న బంగ్లాదని చెప్పి కూడా తెలియజేస్తూ దీని మీద ఇమీడియట్గా ఈడీ రంగంలోకి దిగాల, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దీని మీద ఐటీ రంగంలోకి దూకాలి ఇమీడియట్గా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగాలి. నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. 238 ఎకరాలు ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్. నాకు తెలిసి భారతదేశంలో అటవీ సంపద 238 ఎకరాలు కొట్టేసిన వాడు ఎవరు లేరు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా, అటవీ శాఖ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. సిబిఐ కూడా దీని మీద రంగంలో దిగాలని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా మా చంద్రబాబు నాయుడు గారిని పోనివ్వలేదండి. పొంగనూరు నా సామ్రాజ్యం, పొంగనూరులో అడుగుపెట్టడానికి వీలేదని చెప్పి కూడా ఆయన పక్కదారి నుంచి బైపాస్ రోడ్ల నుంచి పంపించారని చెప్తే పొంగనూరులో అడుగుపెట్టడం లేదు. అటువంటి ఒక రాక్షస సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఇతని మీద వెంటనే కేసు రిజిస్టర్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ గనుల శాఖలో 400 మంది ప్రైవేట్ సైన్యానికి ఉద్యోగాలు ఇచ్చాడటండి. ఏమి తన తాత సొమ్మ, తన సొంత సొమ్మ? జీతమే పేదలకు ఇచ్చే జీతం. పేదల రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగించవలసిన ఖజానాని 400 మంది ప్రైవేట్ సైన్యాన్ని వాడుకున్నట్ట. దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి, నిజాలు బయట పెట్టాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ వెంటనే అటవీ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇతని దుర్మార్గపు అవినీతి సంపద మొత్తం కూడా సీజ్ చేయాలి, ప్రభుత్వానికి జమ చేసేటట్లుగా చూడాలి, ఇతన్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను. ఈ విజిలెన్స్ రిపోర్ట్ బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పి కూడా మాకు తెలుస్తూ ఉన్నది. ఆ రిపోర్ట్ బేస్ చేసి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మై. తప్పకుండా ఫిర్యాదులన్నీ ఇప్పుడు మా గ్రీవెన్స్ సెల్ తీసుకుంటున్నారు. అవన్నీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తాము. ప్రభుత్వం ద్వారా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తాయి. కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద కేసులు రిజిస్టర్ చేస్తారు. భూములు కబ్జా చేసిన, అటవీ భూములు కబ్జా చేసిన, గనులు కబ్జాలు చేసిన, ఎర్రచందనాన్ని కొట్టేసిన, ఏ అరాచకం చేసినా కూడా వదిలేది లేదు. శిశుపాలుడు 100 తప్పుల్లాగా ఇతని 1000 తప్పులైనాయి. వ్యక్తిగా అన్నీ కూడా భూ కబ్జాలు అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం సార్. అన్నిటి కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తాయి, కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇక్కడ నుంచి గ్రీవెన్స్ నంబర్ పడి ప్రభుత్వం ద్వారా వెళ్తాయండి. తప్పకుండా ఇక్కడికి వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల మీద కంప్లైంట్ చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు తప్పులు పై చెప్పి వాళ్ళు మారినంత వరకు మాకు న్యాయం
అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా ఈ ప్రభుత్వ చట్టం అనే ఇనుప పాదం వాళ్ళ మీద కూడా మోపబడుతుంది. అధికారులారా, ఎప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెంచాగిరి చేసిన అధికారులు కూడా చిన్న ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేస్తున్నాం. మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి. ఏదైనా ఫిర్యాదు మీకు వస్తే ఫిర్యాదుల వెలాసిటీ ప్రకారం మీరు దర్యాప్తు చేయండి తప్పితే ఇక అయిపోయింది. పెద్దిరెడ్డి పని అయిపోయింది. పెద్దిరెడ్డి కోరలు పీకిన పాము లాంటి వాడు, చచ్చిన పాముతో సమానం అతను. విజిలెన్స్ రిపోర్ట్లు ఎప్పుడైతే వచ్చిందో ఫారెస్ట్ యాక్ట్ రంగంలోకి వస్తుంది. తప్పకుండా కొన్ని రోజుల్లోనే అతని చేతులకు బేడీలు పడబోతున్నాయని చెప్పి కూడా తెలియచేస్తున్నా. అతనికి భయపడవలసిన అవసరం లేదు. అతని అరాచకానికి భయపడవలసిన అవసరం లేదు. నీతి నిజాయితీలతోటి చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి కూడా అక్కడ పనిచేస్తున్న మేబీ రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఫారెస్ట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అతను తప్పు చేస్తే తప్పుని వెలికి తీయటంలో మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఓకే సార్.